హాయ్ హలో అందరికీ వంకాయ అండ్ రొయ్యల కర్రీ ప్రాసెస్. ఉల్లిగడ్డలు వేసుకోవాలి, నూనెలో జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా ఎర్రగా గోలియాలి. నేనైతే కొంచెం కొత్తిమీర వేస్తా పోపులా, మీ ఇష్టం అది. పోపులో వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. వంకాయలు మంచిగా కడిగి నూనెలో వేసుకోవాలి ఎర్రగా గోలినాక. ఇలా వండుకున్న మొదలు చాలా టేస్ట్ ఉంటుంది. మంచిగా కడిగి వంకాయలని నూనెలో వేసుకోవాలి, కొంచెం అది అనుకోవాలి. రొయ్యల్ని మంచిగా నీట్గా వేసి పెట్టుకోవాలి. నీళ్ళల్లో నానేయాలి. మంచిగా అవి తీసి కడిగి వంకాయలలో వేసుకోవాలి. అయిపోయినా ఇది రెండు మంచిగా నూనెలో వేగాలి. మంచిగా కలుపుకోవాలి. వంకాయ కర్రీ ఎక్కువ వండుకుంటే తినబుద్ధి కాదు కదా. ఇలా కొంచెం ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. కొంచెం ఉప్పు వేసుకొని కలపాలి కొంచెం. తర్వాత ఒక 2 minutes ఆగి కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు అల్లం 2 వేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఎక్కువసేపు అయినాక తీసి మంచిగా కలపాలి. కొంచెం కారం వేసుకోవాలి. అవి కొంచెం గోలినాక కారం వేసుకొని లైట్గా కలపాలి, ఎక్కువ కలపద్దు. వాటర్ ఇప్పుడే పోయొద్దు. మూత పెట్టుకోవాలి. తీసి కాసేపు అయినాక లైట్గా వాటర్ వేసుకోవాలి. అది ఉడికే విధంగా పోసుకోవాలి. నేనైతే కొన్ని పోసుకున్నా, మళ్ళీ తర్వాత పోసినా కానీ అది వీడియో తీయలేదు. కర్రీ మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా చేస్తే. నార్మల్గా వంకాయ కూర తినని వాళ్ళకు ఇలా రొయ్యలు వేసి చేసి పెట్టండి, కన్ఫామ్గా మళ్ళీ ఏమైనా అడుగుతారు. వాటర్ వేసుకుందాం, ఉడుకుతుంది. కొంచెం మసాలా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకున్నాను నేను. లాస్ట్లో వేసుకోవచ్చు, ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు. మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ కాసేపు అయినాక తీసిన కొంచెం దగ్గరకు వచ్చింది. మీకు ఎలాంటి కన్సిస్టెన్సీ కావాలనుకుంటే అలా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. ముక్కలు ఉడికినాక ఆఫ్ చేసుకోవచ్చు. మేమైతే కొంచెం ఫ్రై లాగా కావాలనేసి